70వ దశకంలో పార్టీ ఫిరాయింపులు దేశాన్ని కుదిపేశాయి. అప్పుడే ఆయారాం గయారాంలు బాగా ఫేమస్ అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో గత 10 ఏళ్లుగా ఆయారాం గయారాంల వారసులు ఎక్కువ అవుతున్నారు. వీళ్లను జంపింగ్ జపాంగులని కూడా పిలుచుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ ఎమ్మెల్యే 2 పార్టీల మధ్య జంపింగులు చేస్తూ వినోదాన్ని పంచుతున్నారు. ఎవరేం హామీలు ఇస్తున్నారో కానీ అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇప్పుడైనా దీనికి తెర పడుతుందేమో చూడాలి. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆయారాం గయారాంలకు నేటి తరం అసలైన వారసుడిగా ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చెప్పుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 5 ఎమ్మెల్యేల ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగం ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకు 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగూటికి చేరారు. అయితే గద్వాల సహా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చాక స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గద్వాల ఎమ్మెల్యే ఘర్ వాపసీ అంటూ తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. 3 రోజుల క్రితం అసెంబ్లీ లాబీల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇక కారు ఎక్కడం ఖాయమనుకున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లడానికి గల కారణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అటు కాంగ్రెస్ లో ఇటు బీఆర్ఎస్ లో బండ్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గద్వాల ఎమ్మెల్యే వెనక్కి వెళితే ఇక ముందు పార్టీలోకి రావాలనుకుంటున్న వారు పునరాలోచనలో పడతారని, అంతేకాకుండా వచ్చిన వారిలో ఇంకొందరు కూడా తిరిగి వెళతారనే చర్చ మొదలైంది. ఇలా జరిగితే కాంగ్రెస్ కు డ్యామేజ్ అవుతుందని పార్టీ నాయకత్వం నష్ట నివారణ చర్యలు వెంటనే ప్రారంభించింది. ఆ వెంటనే పాలమూరు జిల్లాకే చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావును రంగంలోకి దించారు. ఓ ఎమ్మెల్యే ద్వారా కృష్ణమోహన్ రెడ్డి ఘర్ వాపసీకి కారణాలు తెలుసుకున్నారు. మంత్రి ఆయనతో చర్చలు జరిపారు. గద్వాలలో బండ్ల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. దీంతో మళ్లీ పునరాలోచనలో పడ్డారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. జూపల్లితో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చర్చలు ఫలవంతం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటీకి లైన్ క్లియర్ చేశారు మంత్రి జూపల్లి. అందులో భాగంగానే శుక్రవారం నాడు సీఎం రేవంత్ రెడ్డితో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశమయ్యారు. గద్వాలలో ప్రోటోకాల్ సమస్య పరిష్కరించడమే కాకుండా త్వరలోనే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ బండ్లకు ఇస్తారనే హామీ లభించినట్లు టాక్ నడుస్తోంది. ఈ పదవి కూడా త్వరగానే ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ముందు గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల మాటే ఫైనల్ అని కూడా సీఎం నుంచి హామీ లభించినట్లు సమాచారం. బండ్లకు ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఈయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సీఎం నుంచి స్పష్టమైన హామీ లభించడంతో ఇక కాంగ్రెస్ లోనే కొనసాగుతానని బండ్ల కూడా అంగీకరించారట. ఫైనల్ గా బండ్ల ఎపిసోడ్ కు తనదైన శైలిలో సీఎం రేవంత్ వెంటనే ఫుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు. 2 రోజుల క్రితం బండ్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తిరిగి వస్తానని చెప్పడం, ఆయన ఓకే అనడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభిస్తుందనే చర్చ మొదలైంది. మరి టామ్ అండ్ జెర్రీ ఆటలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.